హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీసరు డైరీస్. మొత్తానికి 28 అవర్స్ జర్నీ చేసినాక ఫైనల్లీ ఢిల్లీకి అయితే చేరుకున్నాం సికింద్రాబాద్ నుంచి. సో ఈ హిమాచల్ టూర్ ప్యాకేజ్ని మొత్తానికైతే మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. సో ప్యాకేజ్లో భాగంగా మనకి వాళ్ళ హోటల్తో పాటు హోటల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ డిన్నర్ అండ్ ఎందుకంటే మధ్యాహ్నం ఎట్లో బయటనే ఉంటాం కాబట్టి దాంతోపాటు మనం ఢిల్లీ వరకు ఒక వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే ఢిల్లీలో పికప్ చేసుకొని హిమాచల్ మొత్తం కవర్ చేసి మళ్ళీ వచ్చి ఢిల్లీలో అయితే డ్రాప్ చేస్తుంది. ఇంకా మొత్తానికి మన డ్రైవర్ అని అయితే మా లగేజ్ మొత్తం పైన క్యారియర్లో కట్టేసిండు. మేము ఆరాంగా నిమ్మలంగా లోపల కూర్చున్నాం. ఇంకా మన హిమాచల్ డే 1 టూర్లో మనం డైరెక్ట్గా షిమ్లాకి అయితే పోతున్నాం. షిమ్లా ఢిల్లీ నుంచి 350 కిలోమీటర్లు, అంటే ఆల్మోస్ట్ ఘాట్ రోడ్ కూడా ఉంటుంది సగం. సో 7 నుంచి 8 గంటల వరకు పడుతుంది. మధ్యలో ఆగుకుంటూ కొన్ని ప్లేసెస్ చూసుకుంటూ అయితే షిమ్లాకి చేరుకుందాం. ఇంకా ఇప్పుడు మనం చూస్తుంది మహారాణా ప్రతాప్ బస్ స్టాపు. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఇక్కడ నుంచి బస్సులు వెళ్తాయంట. మీరు ఏ మూలకు పోవాలన్నా ఇక్కడ బస్సు అయితే తప్పకుండా దొరుకుతుందంట. మొత్తానికి ఢిల్లీ దాటడానికి మాకు ఒక 1 అవర్ పట్టింది. ఢిల్లీ అవుట్స్కట్స్లో ఒక దాబాలో ఆగి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఎందుకంటే అందరం పొద్దున్నే లేసాం కదా, మస్తు ఆకలి అవుతుండే. ఇక అందరం ఆకలి మీద మన సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసాం, దోశ, ఇడ్లీ, వడ అని చెప్పి. కాకపోతే ఆ ఫుడ్ అయితే చాలా చండాలంగా ఉండే. ఇంకా ఫుడ్ బాగాలేదని చెప్పేసి అందరం మిక్స్ వెజ్ పరోటా ఆర్డర్ చేసినాం. ఆ ఫుడ్ తిన్నాక అనిపించింది, అబ్బా ఏం టేస్ట్ ఉందిరా. అప్పుడు ఒక విషయం అర్థమైంది నాకు, మనం ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే అక్కడి ఫుడ్డే తినాలి, కానీ మన సౌత్ ఇండియన్ ఫుడ్ కావాలని అస్సలకే కోరుకోవద్దు. ఎందుకంటే అక్కడ టేస్ట్ మనలాగా ఉండదు అస్సలకే. ఇంకా అట్లా కొంచెం దూరం ట్రావెల్ చేసినాక మొత్తానికి హర్యానాలోని పింజోర్కి చేరుకున్నాం. పింజోర్లో ఈ గార్డెన్ చాలా ఫేమస్ అంట, చూద్దామని ఆగిపోయినాం. ఇంకా ఈ పింజోర్ గార్డెన్స్ని యాదవీంద్ర గార్డెన్స్ అని కూడా అంటారు. ఇది ఆల్మోస్ట్ 17th సెంచరీ నాటిది. అప్పట్లో మొఘలులు కట్టించాలంట. ఇంకా ఈ పింజోర్ గార్డెన్స్లో మనకు చూడడానికి 2 మహల్స్ అయితే ఉన్నాయి. ఒకటి శీష్ మహల్, ఇప్పుడు మీరు చూస్తుంది అదే. ఇంకొకటి రంగ్ మహల్. దాంతోపాటు పెద్ద ఫ్లవర్ గార్డెన్ అండ్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి. ఇంకా గార్డెన్లో మొత్తం ప్లేసెస్ అన్ని కవర్ చేసి మళ్ళీ మనం జర్నీ స్టార్ట్ చేయాలి కాబట్టి బయటికి వస్తుంటే అక్కడి లోకల్ పోలీసు వాళ్ళు ఆ గార్డెన్ చూడడానికి వచ్చిళ్ళు. సో అందులో పోలీసు అందరినీ మా జున్ను అదే విధంగా చూస్తుంటే ఒక పోలీస్ ఆయన వచ్చి మా జున్నుతో పాటు స్టిల్ దిగిండు. ఇంకా అందరం వెహికల్లో కూర్చొని మళ్ళీ షిమ్లా దిక్కైతే బయలుదేరినాం. షిమ్లాకి మనం చండీగఢ్ మీదుగా వెళ్ళాల్సింది ఉంటుంది. చండీగఢ్ దాటినాక కొంచెం ముందుకు వెళ్తే సోలాన్ అనే ఊరు ఉంటుంది. ఆ సోలాన్ అంటే అక్కడి నుంచి ఒక 45 కిలోమీటర్స్ వెళ్తే మనం షిమ్లా వచ్చేసినట్టే ఆల్మోస్ట్. సోలాన్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి చూసుకునేటి. సోలాన్ హిల్ వ్యూ అండ్ సోలాన్ హైయెస్ట్ రోప్వే ఉంది, అది కూడా చూపిస్తా. ఇప్పుడు మనం మధ్యలో చూస్తున్న రోప్వే అవుతుందో ఇది సోలాన్లోని హైయెస్ట్ రోప్వే. ఈ రోప్వే ఆ కొండ నుంచి ఈ కొండ వరకు కనెక్ట్ చేస్తుంది. హిమాచల్ ప్రదేశ్ మొత్తం కొండల మీద ఉన్నది. హిమాచల్ ప్రదేశ్ మొత్తం మనం తిరగాలంటే ఘాట్ రోడ్ తప్పకుండా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు చాలా వరకు ల్యాండ్ స్లైడ్స్ కూడా అయి ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది వన్ ఆఫ్ ది ల్యాండ్ స్లైడ్, దానికోసం బ్రిడ్జ్ కూడా కడుతున్నారు.
ఇక అట్లా కొంచెం దూరం ట్రావెల్ చేసినాక మొత్తానికి మనం సోలాన్ సిటీ దగ్గరికి అయితే వచ్చేసినాం. సిటీ అవుట్స్కర్ట్స్లో ఒక హిల్ దగ్గర సిటీ వ్యూ పాయింట్ ఉంటుంది. ఈ వ్యూ పాయింట్ నుంచి సిటీ చాలా బాగా కనబడుతుందని డ్రైవర్ అనేది చెప్పిండు. సో దిగి చూద్దాం అనేసి దిగినాం. ఇక మొత్తానికి సోలాన్ సిటీ చేరుకోసానికి మాకు 1:30 అయితే అయింది. ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది కాబట్టి అందరికీ ఫుల్ ఆకలి అవుతుండే. సిటీలో ఆపుదామంటే మంచి రెస్టారెంట్స్ కనపడలేదు. సో సిటీ అవుట్స్కర్ట్స్లో ఒక రెస్టారెంట్ కనపడ్డది, తిందామని అక్కడ ఆగిపోయినాం. ఇక అందరం లంచ్ చేసుడు అయిపోయాక మళ్ళీ షిమ్లాకి అయితే జర్నీ స్టార్ట్ అయిపోయినాం. ఇక ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే మా హోటల్ ఏదైతే బుక్ అయిందో ట్రావెల్ ఏజెంట్ నుంచి అది షిమ్లాకి ఒక 13 కిలోమీటర్ల ముందే షోగి అనే హిల్స్లో ఉంది. సో హోటల్ ఎట్లుంటుందో అని చెప్పేసి ముందుకైతే పోయినాం, చూద్దాం ఎట్లుంటుందో. ఇంకా మొత్తానికి మనం ఉండే హోటల్ లొకేషన్కి అయితే చేరుకున్నాం. ఈ ప్లేస్ ఆల్రెడీ కొండల మీద ఉంది. ఇంకా దాంతోపాటు మన హోటల్ అయితే హిల్ టాప్లో ఉంది. చూడండి మన వెహికల్ ఎంత పైకి ఎక్కుతుందో. ఇప్పుడు మనం ఉండే హోటల్ పేరు సన్ రైజ్ విల్లా. ఈ హోటల్లోనే మనం 2 రోజులు ఉండబోతున్నాం. ఇంకా స్నోఫాల్ పడ్డప్పుడు ఈ హోటల్ వ్యూ అయితే ఇట్లుంటుందంట. వీళ్ళైతే ఒక ఫోటో తీసి పెట్టిళ్ళు. మొత్తానికి చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అయితే కంప్లీట్ చేసి రూమ్కి అయితే వచ్చేసినాం. ఇంకా మనకిచ్చిన అన్ని రూమ్స్ కూడా టాప్ ఫ్లోర్లోనే విత్ బాల్కనీ వ్యూ. ఇంకొక రూమ్ కూడా చూపిస్తాను రండి. ఇది ఇంకొక రూమ్ ప్లస్ బాల్కనీ. ఇంకా అందరం ఫ్రెష్ అయ్యి మంచి కాఫీ అయితే తాగినాం. తాగేసినాక అందరూ స్వెటర్లు వేసుకున్నాం, ఎందుకంటే నైట్ అయింది కదా, చలి స్టార్ట్ అయిపోయింది. ఇంకా అట్లా కొంచెం టైం స్పెండ్ చేసినాక మనం గ్రౌండ్ ఫ్లోర్లోని కిచెన్ ఏరియాకి అయితే వచ్చేసాం. ఇక్కడ వాళ్ళు బుఫే అరేంజ్ చేసిండు మనం డిన్నర్ చేయడానికి. ఈ బుఫేలో మనకి 2 కర్రీస్, ఒక రైస్, ఒక చపాతీతో పాటు సలాడ్ అండ్ స్వీట్ కూడా ఉంది. హాయ్. ఇంకా అట్లా అందరం డిన్నర్ కంప్లీట్ చేసుకొని మా ఫ్లోర్కి అయితే మేము వచ్చేస్తాం. ఇక మా జున్ను స్టార్స్ చూస్తూ అట్లా చాలాసేపు టైం అయితే స్పెండ్ చేసిండు. కూర్చో కూర్చో. ఇక్కడ హాయ్ చెప్పు. ఇక్కడ హాయ్ చెప్పు. హాయ్ చేయి. ఇంకా చూసిల్లు కదా మా హిమాచల్ టూర్లోనే డే 1 ఎట్లా గడిచిపోయిందో.
మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.